హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి ఇప్పుడైతే నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఈరోజు మొదటి రోజు మేమైతే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. ఈరోజు అక్కడ మొదటి అవతారం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అవతారం అండి. నాతో పాటు మీరు చూద్దరు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా నవరాత్రులు ప్రారంభమైనవి. దుర్గమ్మ తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో, రెండవ రోజు వేదమాత శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక ముచ్చటగా మూడవ రోజు అంటే బుధవారం అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూల కుటుంబం దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజైతే మేమైతే మొదటి రోజు అయితే అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి. అంత రష్గా ఏం లేదు, ఎందుకంటే మేము మొదటి రోజు వెళ్ళటానికి కారణం ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళో ప్రజలు అంటే దూరం నుంచి వేరే ఊర్ల నుంచి వస్తారు కదండి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళం ప్రతిరోజు మనకు అవకాశం ఉంటుంది, ఏ రోజైనా మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే అమ్మవారి చల్లటి నీడలో మనం బతుకుతున్నాం కాబట్టి అమ్మ అనుగ్రహం ఉంటే మనం ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. అందుకనే దేవీ నవరాత్రిలో మొదటి రోజు నేనైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాను. చాలా బాగా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయితే జరిగిందండి. ఇంకా ఈ నాలుగవ రోజు అయితే నేను వెళ్దాం అనుకుంటున్నాను కుదిరితే, ఎందుకంటే 11 సంవత్సరాలకి వచ్చే కాత్యాయని దేవి అవతారం రోజు కూడా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఆ అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా వెళ్తానండి. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ వాటర్ సప్లై, పిల్లలకి వచ్చేసరికి పాలు, కింద వచ్చేసరికి భోజనం, అంటే దూరభారం నుంచి వచ్చే వాళ్ళకి ఫుడ్ స్టే చేయడానికి అలా ఉండదు కదండి, అందుకని చెప్పి ఎక్కడికక్కడ భోజనం ఏర్పాట్లు చాలా బాగా జరుగుతుందండి. మనం అసలు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైనా ఎటువంటి ఇబ్బంది ఉండదు. పోలీసులు ఎక్కడికక్కడ సిబ్బంది అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట. మేమైతే ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకొని అయితే 2 గంటల్లో అయితే కిందకైతే వచ్చేసాం అనమాట. చాలా బాగా జరిగింది. ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా వెళ్ళొచ్చు. మొదటి రోజు అమ్మవారి గురించి మాట్లాడుకోవాలంటే, ఇంకా దసరా నవరాత్రిలో మొదటి రోజు దుర్గామాత శైలపుత్రీదేవి రూపంలో అనుగ్రహిస్తుంది. ఈ రోజున తెల్లటి దుస్తులు ధరించి శైలపుత్రిని పూజించటం వల్ల మానసిక ప్రశాంతత, స్వచ్ఛత, అంతర్గత శాంతి లభిస్తాయని నమ్ముతారు భక్తులు. ఘటస్థాపనతో అమ్మవారిని ఆరాధిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మొదటి రోజు బాలా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తుంది. నవరాత్రిలో అమ్మవారు 9 రోజుల పాటు ఒక్కొక్క రోజున ఒక్కొక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 10 అవతారాల్లో దర్శనమిస్తారు. 11వ రోజు దసరా పండుగ చేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు అయితే చెప్పానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్